నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కూటమి 2 ఏళ్ల పాలన జనరంజకమని, వివక్షత లేని సుపరిపాలన అందించామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలను సమీక్షించే ప్రక్రియ భాగంగా ఇవాళ తుని కూటమి కార్యాలయంలో 1-2 వార్డులకు సంబంధించిన టీడీపీ శ్రేణులతో ఎమ్మెల్యే యనమల దివ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఈ 2 ఏళ్లలో నిధుల కేటాయింపు, వాటి వినియోగం తదితర అంశాలను కేడర్ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల క్షేత్రస్థాయి కార్యకర్తలు ప్రజా అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి సర్ కార్యక్రమంపై నిర్లక్ష్యం చేయకుండా పార్టీ సానుభూతి పరుల పేర్లు భద్రంగా ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యకు తుని పట్టణ డ్వాక్రా ఆర్పీలు కృతజ్ఞతలు తెలిపారు. తుని కూటమి కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికిన ఆర్పీలు తమ వేతనాలు ప్రతి నెల 5వ తేదీలోగా చెల్లింపులు జరిగేలా ముఖ్యమంత్రిని ఒప్పించి సర్క్యులర్ జారీ చేయించిన యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, మాజీ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, గౌర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, సీనియర్ నేత మోతుకూరి వెంకటేష్, దంతులూరి శ్రీనివాసరాజు, చొప్పా సత్యనారాయణ, లంకా సునీల్, 1-2 వార్డుల నాయకులు పాల్గొన్నారు. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.